నెలలో ఒక గొప్ప పండుగ జరుపుకున్నాం. ఏ పండుగ అండి? క్రిస్మసా అమ్మా? ఈస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగ. ఆ రోజును సమాధుల పండుగ అని కూడా అంటారు. మీకు ఎప్పుడన్నా ఆ పదం వినడం జరిగిందా? విన్నారు ఎప్పుడన్నా? సమాధుల పండుగ. ఏం చేస్తారండి ఆ రోజు? ఎప్పుడన్నా వెళ్ళావా సమాధుల తోటకి? వెళ్ళవు, భయం కాదు. ఎవరుంటారు సమాధుల తోటలో? దయ్యాలు తిరుగుతుంటాయా? వెళ్తాము, శుభ్రం చేస్తాము, సమాధులు సున్నం కొడతాము, పూలు పెడతాము, అలంకరిస్తాము, అక్కడే నిలబడి కొంతసేపు బాధపడతాము, ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తాం కదండి. మృతులైన మన ప్రియులు ఎక్కడున్నారు? చనిపోయిన మన ప్రియులు, తల్లి, తండ్రి, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. నీవు నేడు నాతో కూడా. మరి సమాధుల పండుగ ఏంటండి? ప్రశ్నిస్తున్నాను, తప్పు పట్టడం లేదు. అక్కడికి వెళ్తే కొంతమందిలో అన్న ఒక ఉద్దేశం ఉంటుంది. మృతదేహం అక్కడే ఉంది కదా, అమ్మ అక్కడే ఉంది, నాన్న అక్కడే ఉన్నాడు. అక్కడ లేరు. క్రైస్తవ విశ్వాసుల సమాధులు ఎటువంటివి అంటే ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని పోలి ఉన్నాయి. ఆమేన్. ఆయన ఎక్కడున్నాడు? ఆయన సమాధి ఈ రోజున ఖాళీ సమాధి. లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు. మీరు ఎందుకు ఆయన్ని మృతులలో వెతుకుతున్నారు అని అడగలా ఆ స్త్రీలను? ఇది ప్రశ్నార్థకమే. ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఎటువంటి ఆలోచనతో మనము ఆ సమాధుల పండుగ అనబడిన రోజున సమాధి వద్దకు వెళ్తున్నాము ఆలోచించాలి. అందరూ చేస్తున్నారు, మనం కూడా వెళ్దాం. కేవలం ఒక ఆచారమా? చనిపోయిన మన ప్రియులు అక్కడ లేరు. మరి ఎవరి కోసం వెళ్తున్నావు? ఇది ఒక ప్రశ్న. రెండవది ఏమిటంటే, క్రైస్తవులు చాలా ఘనంగా ఆచరించవలసిన, జరుపుకోవలసిన పండుగ ఏ పండుగమా? క్రిస్మసా? పునరుత్థాన పండుగ, ఈస్టర్. ఎన్ని సంఘాలలో ఈ పునరుత్థాన పండుగను క్రిస్మస్ పండుగ కంటే ఘనంగా, గొప్పగా జరుపుకుంటున్నాము? ఇది ఇంకో ప్రశ్న. క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, కేకు, గ్రీటింగ్ కార్డ్స్. ఇప్పుడు పోయిందండి, గ్రీటింగ్ కార్డ్స్ లేవు, అంతా వాట్సాపే. దేవునికి స్తోత్రం, ఖర్చు లేని పని. గ్రీటింగ్ కార్డ్ అంటే కొనాలి షాప్కి వెళ్ళి, అందులో మళ్ళీ సైజులు. కొంతమంది ఇంత కార్డు పంపిస్తారు డబ్బు ఉంటే. వాళ్ళకి చిన్న కార్డు వేయాలంటే వేసేవాడికి బాధగా ఉంటుంది, చిన్నతనంగా ఉంటుంది. ఇప్పుడు అదంతా పోయింది, మొత్తం వాట్సాప్, ఫ్రీ గ్రీటింగ్స్. ఈస్టర్ పండుగను ఎందుకో నాకైతే కారణం తెలియదు, నన్ను అడగండి. నిర్లక్ష్యం చేస్తున్నాం క్రైస్తవ సంఘాలలో. అంతగా పెద్దగా ఆసక్తిగా భారీగా ఖర్చు పెట్టి ఘనంగా జరుపుకోవటం అనేది నేను నా జీవిత కాలంలో అయితే ఎక్కడ చూడలేదు.
క్రిస్మస్ పండుగ కంటే ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా జరుపుకోవలసిన పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండుగ. ఎక్కడ క్రైస్తవ సంఘం ప్రపంచవ్యాప్తంగా గాడి తప్పిందో నాకు తెలియదు. ఎందుకు నేను ఆ పునరుత్థాన పండుగను అంత ఘనంగా జరుపుకోవాలి అని అంటున్నానంటే, అపోస్తలుల గ్రంథం ఉంది కదండి, అపోస్తలుల కార్యములు. ఆ గ్రంథం అంతా చదివితే అపోస్తలులు సువార్తను ప్రకటించినప్పుడు, వారిలో ఎవరు ప్రకటించినా ఎవరికి ప్రకటించినా కూడా వాళ్ళు ఏ అంశం మీద నొక్కి వక్కాణించారు అంటే, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇదే కనబడుతుంది ఆ గ్రంథం అంతా. చూడండి మీరు కావాలంటే. కన్య అయిన మరియ గర్భము నుండి పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము అనలేదు. చూడండి మీరు తర్వాత టైం ఉన్నప్పుడు. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము, ద రిజరెక్టెడ్ క్రైస్ట్. అపోస్తలులు ఆ తర్వాత ఇంకా కొంతకాలం వారి తర్వాత వచ్చిన వాళ్ళు కానీ పునరుద్ధానుడైన క్రీస్తును, ఆయనను గురించిన సువార్తను ప్రకటించారు. కనుక మనం గ్రహించవలసిన వాస్తవం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అత్యధిక సంఖ్యాకులు అవలంబిస్తున్న మతం క్రైస్తవ మతం. దానికి కారణం ఏమిటంటే, అపోస్తలులు ఆ తర్వాత ఉన్నవాళ్ళు పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించారు. నిజమే, దేవుడు పరిశుద్ధాత్మ వలన ఒక కన్యక గర్భము నుండి మనిషిగా ఉద్భవించాడు. అది కూడా వింత, ఆశ్చర్యకరమే. ఆ రోజుల్లో కూడా ఎవరు నమ్మి ఉండరు. ఆవిడ్ని ఎన్ని మాటలు అన్నారో, వివాహం కాకముందే గర్భవతి అయింది అని. ఆయన్ని చిన్నతనంలో ఎంత హేళన చేశారో, నీ తండ్రి ఎవడో నీకు తెలుసా అని. కానీ ఇది వాస్తవం. పురుషునితో సంపర్కం లేకుండానే కన్య అయిన మరియ గర్భం ధరించింది, ప్రభు అయిన యేసుకు జన్మనిచ్చింది. అది గొప్పదే, గొప్ప సంగతే. కానీ దానికంటే గొప్పది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. క్రైస్తవ సంఘానికి పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి. క్రైస్తవ సంఘం జన్మించిందే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధిలో. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై మృతుల నుండి సజీవంగా లేచి ఉండకపోయి ఉంటే క్రైస్తవానికి అర్థం లేదు, మన విశ్వాసానికి అర్థం లేదు. క్రైస్తవ సంఘం జన్మించిందే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధిలో. సమాధిలో ఉండేది మరణం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధిలో ఉన్నది, జరిగింది జననం. క్రైస్తవం జన్మించింది, క్రైస్తవం పుట్టిన స్థలం అది. ఆ తర్వాత ఏమైందో, ఎలా జరిగిందో తెలియదు నాకు. చరిత్రకారులు, క్రైస్తవ సంఘ చరిత్రకారులు చెప్తే వినాల్సిందే మనం. ఎందుకో తెలియదు, ఒక ఆచారంలాగా అంతా మారిపోయి క్రిస్మస్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. క్రిస్మస్ గురించి మాట్లాడకూడదు అని నేను అనడం లేదు. దేవుడు మనిషిగా జన్మించడం కూడా ఒక మహిమ కార్యమే, అద్భుతమే, అద్భుతం. బిల్లీ గ్రామ్ అనే ఆయన పేరు విన్నారా? బిల్లీ గ్రామ్ ఆయన అన్నారు ఒకసారి, మనిషి చంద్రుని మీద కాలు మోపటం ఒక వింత, వండర్. మ్యాన్ ల్యాండింగ్ ఆన్ మూన్ ఈజ్ అ వండర్, బట్ గాడ్ ల్యాండింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ ద వండర్ ఆఫ్ వండర్స్.
దేవుడు మనిషిగా భూమి మీద పాదము మోపుట అనేది అన్ని అద్భుతాలలోకెల్లా అద్భుతమైనది. క్రిస్మస్ గొప్పదే, కానీ మరి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన పండుగను అంత ఘనంగా ఆచరించలేకపోతున్నాము? ఈ కాలంలో అంటే అపోస్తలుల తరువాత వచ్చిన వర్తమానికులు, ప్రసంగికులను చూస్తే వారి దృష్టి పునరుద్ధానం మీద ఎక్కువగా లేదు. అక్కడి నుండి సిలువ మీదకు మరలింది. మన కొరకు ఆయన వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నిజమే. మీరు గమనించారో లేదో, మన రోమన్ క్యాథలిక్ సంఘాలలో సిలువ ఉంటుంది కదండి. అలాగే మన ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా సిలువ ఉంటుంది. ఈ రెండు సిలువలకు తేడా ఎప్పుడన్నా గమనించారా? తేడా ఏమన్నా ఉందా? ఎప్పుడు వెళ్ళలేదమ్మా క్యాథలిక్ చర్చ్కి? మీరమ్మా? నువ్వు వెళ్ళలేదు, నాకు చూస్తేనే అర్థమైపోయింది. క్యాథలిక్ సంఘములో ఉండే శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది. ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్న శిలువ మీద ప్రభువు రూపము ఉండదు. అది తేడా. ప్రభువు రూపము, ప్రభు బొమ్మ లేని శిలువను క్రాస్ అంటాం. క్యాథలిక్ సంఘాల్లో శిలువ మీద ప్రభు రూపం ఉంటుందే, దాన్ని క్రాస్ అనరు, దాన్ని క్రూసిఫిక్స్ అంటారు. క్రూసిఫిక్స్, CRUCIFIX. చూసారా? సిలువ వేయబడిన ప్రభు అయిన యేసును వాళ్ళు ప్రకటిస్తున్నారు. కాన్సన్ట్రేషన్ పునరుద్ధానం మీద నుండి సిలువ మీదకు వెళ్ళిపోయింది. అది కూడా గొప్పదే, నేను ఏది తప్పట్టడం లేదండి, మీకు వివరణ ఇస్తున్నానంతే. ప్రభు అయిన యేసు, దేవుడైన యేసు ప్రభువు సిలువ మీద మన కొరకు, మన పాప క్షమాపణ కొరకు, మన విముక్తి కొరకు, విమోచన కొరకు సిలువ మీద ప్రాణత్యాగం చేయటం చాలా గొప్ప విషయం చరిత్రలో. అయితే క్రూసిఫిక్స్ అనగా సిలువ మీద ప్రభు బొమ్మ ఉంటుందే, దానికి నాబోటి వాళ్ళ అభ్యంతరం ఒకటి ఉంది. ఏమిటి అని అంటే, ద డెత్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిలువ మీద మరణించాడు ప్రభు, వేలాడుతాడు, కరెక్టే. దట్ ఈజ్ నాట్ ది ఎండ్. దట్ ఈజ్ నాట్ ది ఎండ్. ఆయన జీవితం, ఆయన జీవిత కథ అక్కడితో ముగింపు కాదు, ముగింపు లేదు అక్కడ. ఆ తర్వాత సమాధి చేశారు, పునరుద్ధానుడయ్యాడు, అందరికి వందల మంది కనపడ్డాడు ఆయన. ఆ తర్వాత తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళాడు మేఘారూఢుడై. ఇదంతా మరుగున పడిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఈజ్ అలైవ్ ఈవెన్ టుడే. ఈరోజు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. కానీ అక్కడ కథ అక్కడితో అయిపోయినట్టుగా సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాము. అది కాదండి, దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఈజ్ అలైవ్. సమాధి చేయబడ్డాడు, మరణాన్ని ఓడించాడు, పునరుద్ధానుడై లేచాడు, ఆరోహణుడై తండ్రి వద్దకు వెళ్ళాడు, మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ మన కొరకు తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, మనలో నివాసము ఉంటూ. అక్కడ దాకా రావాలి. సరే, ఎటో వెళ్ళిపోతున్నానేమో, క్షమించండి, కానీ విషయం మీదే ఉన్నాను. సమాధులకు సున్నం వేస్తారు కదా, ఎందుకండి? మీరు కూడా వేశారా ఎప్పుడన్నా? మేము వేసాం. లేదండి, మన సంఘంలో లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా సున్నం వేసిన వాళ్ళలో ఉన్నాను.
అయితే ఎందుకు సున్నం కొడతారు, ఎందుకు సున్నం కొట్టాలి? మీరు అడగండి. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, సున్నం బ్యాచ్. ఆ సున్నం బ్యాచ్ ఎవరైనా కనపడితే అడగండి, ఎందుకండి సమాధికి మీరు సున్నం కొడుతున్నారు అని అడగండి. ఏదేదో చెప్తారు, కానీ అసలు విషయం ఏంటో మీకు చెప్తాను నేను. యూదులు బహునిష్ఠాగరిష్ఠులు. యూదులు, జ్యూస్, వెరీ ఆర్థడాక్స్. వారి సంస్కృతిలో, వారి సమాజంలో ఒక మృత కళేబరం దగ్గరకు వెళ్ళడం కానీ, దానిని తాకటం కానీ, దాని మీదుగా వీచే గాలిని పీల్చుట కానీ చేయరు. ఎందుకని అంటే అది అశుద్ధం. అది అర్థమైందండి? మీకు తెలిసే ఉంటుంది, ఆ ఊరి శివార్లలో ఒక విధవరాలు, ఆమె కుమారుడు చనిపోతే ఆ కుమారుడిని తీసుకెళ్తూ ఉంటారు మోసుకుంటూ పాడికట్టి. ప్రభు ఆ పాడి దగ్గరకు వెళ్తాడు. అదే పెద్ద సంచలనం ఆ రోజుల్లో, ఆ సమాజంలో. వెళ్ళి ఆ పాడి మీద చేయి వేసి ఆగండి అంటాడు. ఇంకా ఆశ్చర్యం, అర్థమవుతుందండి? డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీని సమీపించటం ఒక సంచలనం, ఆ పాడి మీద చేయి వేసి వాళ్ళని ఆగండి అనడం ఇంకొక సంచలనం. చూశాడు ప్రభు విధవరాలు. ఆ రోజుల్లో విధవరాలు అంటే ఘోరమైన జీవితం. ఎవరి ఆసర మద్దతు ఉండేది కాదు. ఆవిడకి ఒకే కొడుకు, ఇంకెవరు లేరు. ఆ విధవరాలకు ఈ కొడుకు జీవించి ఉండటం ఎంతో ముఖ్యం. అందుకని ఆ కుర్రాన్ని సజీవంగా లేపాడు ప్రభు. లేపి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పాడు. కనుక డెడ్ బాడీ అనేది అశుద్ధం. దాని మీదుగా, చెప్పాను కదా, దాని మీదుగా వీచే గాలిని సైతం వీళ్ళు పీల్చేవాళ్ళు కాదు, కాసేపు ఊపిరి బిగబట్టేవాళ్ళు. అక్కడ కూడా సమాధికి సున్నం వేసేవాళ్ళు ఆ సమాజంలో. ఎందుకండి? ఇప్పుడు వస్తున్నా ఆ పాయింట్కి. ఎందుకంటేనట, దూరం నుండే, అంటే ఆ రోజుల్లో సమాధులు ఎలా ఉండేవో మీకు తెలుసు. కొండలు ఉండేవి, ఆ కొండకు ఒక చిన్న గుహలాగా తొలిచేవాళ్ళు. తొలిచి ఆ గుహలో డెడ్ బాడీని పెట్టి ఒక రాయి కానీ ఏదన్నా అడ్డం పెట్టేవాళ్ళు. ఎందుకంటే నక్కలు, కుక్కలు వెళ్ళి ఆ శవాన్ని తినకుండా. సమాధికి వీళ్ళు దూరంగా ఉంటారు కదా, మృతదేహానికి దూరంగా ఉంటారు కదా, అందుకని సమాధి ఉన్న చోట సున్నం వేసేవాళ్ళు. దూరం నుండే ఓ ఇక్కడ సమాధి ఉంది అని గమనించడానికి అందరూ గమనించి అటుగా కాకుండా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. అది అసలు ఉద్దేశం. సరే, ఇలా చెబుతూ ఉంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవలసిన విషయాలు, అంటే ఇవేవి మీకు ఎవరికి తెలియవు, నేను ఒక్కడే జ్ఞానిని, మహాజ్ఞానిని అని నా ఉద్దేశం కాదండి. క్షమించండి, ఆ ఉద్దేశంతో మాత్రం నేను ఎప్పుడు ఏది చెప్పను. నా స్టూడెంట్స్కి అలా చెప్తాను, మీకేం తెలియదు, నోరు మూసుకొని కూర్చోండి, చెప్పేది వినండి అంటాను కదా స్నేహ. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. పునరుత్థానం. ఈ రోజున వర్తమానికులు, ప్రసంగికులు, సువార్త సేవకులు పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించాలి. అపోస్తలులు అనగా ఎప్పుడో 2000 ఏండ్ల క్రితం వాళ్ళు ఆ విధంగా ప్రకటించారు కాబట్టి క్రైస్తవం ఎంతగా వ్యాప్తి చెందింది ఈ రోజున. చెప్పాను కదా, అత్యధిక సంఖ్యాకులు అవలంబిస్తున్న ఏకైక మతం క్రైస్తవం. దానికి కారణం ఆ రోజుల్లో వాళ్ళు అనగా అపోస్తలులు పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించారు. గ్రీసు దేశస్థులు
వాళ్ళ మధ్య సేవ చేసింది ఎవరండి? గ్రీక్స్ మధ్య పౌలు గారు, అపోస్తలుడైన పౌలు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ పునరుద్ధానం ఉంది, అది కూడా భౌతికమైన శారీరకమైన పునరుద్ధానం అని చెబితే వాళ్ళు గుడ్లు తేలేశారు. ఈయన చెప్పింది పొరపాటును కూడా నమ్మలేదు. ఎందుకంటే గ్రీసు దేశస్తులలో ఎంతోమంది ఫిలాసఫర్స్, అరిస్టాటిల్ చాలామంది వినే ఉంటారు, ప్లేటో, ఇటువంటి ఫిలాసఫర్స్ అంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి అపోస్తలుడైన పౌలు శారీరక పునరుద్ధానం ఉంది, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. దాట్ వాస్ ద క్యాప్టివేటింగ్ ఫ్యాక్ట్ ఆర్ స్టేట్మెంట్. శారీరక పునరుద్ధానమా? ఎస్. శారీరకంగా పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరాన్ని విని మారినవాడు అపోస్తలుడైన పౌలు. ఇక వేరే సాక్ష్యం అక్కర్లే, నేనే సాక్ష్యం. నేను ఆయన స్వరం విన్నాను, ఆయన నాతో మాట్లాడాడు. మృతదేహం మాట్లాడుతుందా? చనిపోయిన వ్యక్తి మాట్లాడతాడా? చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉంటాం మనం, అన్న ఏడుస్తుంటారు, పలకరించుకుంటూ ఉంటారు. ఆ చనిపోయిన వ్యక్తి సడన్గా లేచి ఎందుకే ఏడుస్తారు అని అంటే ఒక్కళ్ళు ఉండరు. పరిసర ప్రాంతాల్లో జంప్. నువ్వు ధైర్యంగా ఉన్నావు, నువ్వు ఉండేటట్టుగానే ఉన్నావు. నేను కూడా ఉంటాను, భయపడను నేను. మృతదేహం మాట్లాడదు కదా. మరి ప్రభు అయిన యేసు స్వరం విన్నాడు. ఆయన ఎలా మాట్లాడుతుంది? చనిపోయిన వ్యక్తి యొక్క కళేబరం. ఒకసారి మా నాన్నగారు గుంటూరులో ఒక సమాధి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రార్థన అదంతా చేసి బైబిల్ చదివి చేస్తూ ఉంటే ఆ వ్యక్తి భార్య చాలా ఘోరంగా ఏడుస్తుందట పాపం. సరే, ఏడిస్తే ఏడ్చింది, బాధ అది సాధారణమే. బైబిల్లో కూడా ఎవరైనా చనిపోతే ఏడవకండి అని లేదు. విశ్వాసము లేని ఇతరుల వలె ఏడవద్దు అన్నాడు. విశ్వాసం ఉండాలి, మళ్ళీ లేస్తాడు, నేను మళ్ళీ కలుసుకుంటాను, చూడగలను మళ్ళీ అనే విశ్వాసం ఉండాలి. ఈ ఎడబాటు వలన దుఃఖం సహజమే. ఆవిడ అంత్యక్రియలు పూర్తి చేయనీయకుండా అడ్డుపడుతూ, అయ్యా నన్ను కూడా సమాధి చేయండి, అయ్యా నన్ను కూడా పూడ్చిపెట్టండి ఆయనతో పాటు అని ఒక ఆటంకంగా తయారైందట. పక్కన ఉన్న పెద్దవాళ్ళు అమ్మ అమ్మ అని వారిస్తున్నారు. స్త్రీలు 2-3 పట్టుకొని వెనక్కి లాగుతున్నారు. లేదు, ఆవిడ అందరినీ విడిపించుకొని ముందుకు వచ్చేసి నేను కూడా అందులో ఉండాలి, నన్ను కూడా సమాధి చేయండి. కొంతసేపు మా నాన్నగారు ఓపికతో ఉండి చాలా గట్టిగా, చాలా గట్టి పెద్ద స్వరం, నాకంటే పెద్ద స్వరం మా నాన్నగారిది, ఆగండి. అందరూ ఆగిపోయారు. ఆవిడ చెప్పినట్టే ఆవిడని కూడా సమాధి చేద్దాం, రమ్మా పడుకో. మనము కూడా ఆధునిక సమాజంలో పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నట్లయితే క్రైస్తవం ఇంకా ఎంత గొప్పగా వ్యాప్తి చెందుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రోజుల్లో వాళ్ళు చేసిన ఆ మాత్రపు సేవ, దాని ఫలితంగా ఎంత వ్యాప్తి చెందిందే క్రైస్తవం. నేటి సంఘాలు కూడా పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నట్లయితే, పునరుద్ధానం మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెడుతూ ఉంటే ఇంకా ఎంత గొప్పగా ప్రజలు రక్షింపబడతారో. ఎందుకో తెలియదు, కొంచెం డీవియేట్ అయ్యాం. సరే,
ఇదంతా ఉపోద్ఘాతమే. ఉపోద్ఘాతం అనగానే వామ్మో, ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉందిగా అనుకుంటున్నారు కదా. అసలు అంశం ఏమిటంటే పునరుద్ధానపు ప్రయోజనాలు. ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుండి సజీవునిగా పునరుద్ధానం చెందుట వలన మనకు, మానవాళికి కలిగిన ప్రయోజనాలు. అవి మొత్తం చెప్పను కానీ సమయాభావం వలన కొన్ని మీ ముందు ఉంచాలి, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన కారణంగా ఆయనలో ఉన్న దైవత్వం, ఆయన పట్ల తండ్రికి ఉన్న ప్రేమ విదితమైంది. ఆయన దేవుడు అని అంతకంటే గొప్ప రుజువు ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా నిలబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు పట్ల తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉన్నదో అనే విషయానికి కూడా రుజువు ఆయన పునరుద్ధానం. చూడండమ్మా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమా 1:4. సార్ చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చాలమ్మా, థ్యాంక్ యూ. ఆయన పునరుద్ధానుడైనందున, అది క్లాజ్ అక్కడ. ఆయన పునరుద్ధానుడైనందున దేవుని కుమారునిగా నిరూపింపబడెను. ఆమేన్. అంటే పునరుద్ధానం చెంది ఉండకపోతే ఈయన దేవుని కుమారుడు అని నిరూపింపబడి ఉండేది కాదు. దేవుని కుమారుడు అని నిరూపించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. అలాగే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30-31 ఆ 2 వచనాలు చూడండి. మన పితరుల దేవుడు లేపెను. చూసారండి, పునరుద్ధానం మీద వారు ఎంతగా నొక్కి వక్కాణించారో. చదవండి సార్. చాలండి, థ్యాంక్ యూ. మనిషికి పాపక్షమాపణయు పశ్చాత్తాపమును ఇచ్చే నిమిత్తము దేవుడు ఆయనను, అంటే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించెను. అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించెను. ఎలా సాధ్యమైంది? పునరుద్ధానం వలన. పునరుద్ధానం వలన సాధ్యమైంది. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం, మనలను నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి నీతిమంతులు? ఒక్కడే కనపడుతున్నాడు, నేనే. అంటే ఏంటంటే నీతిమంతుడు
ఒక్కడైనను లేడు, కానీ నీతిమంతునిగా ఎంచబడిన వాళ్ళము మనము. ఎవరు నీతిమంతుడు అంటే క్షమించబడిన పాపి. ధైర్యంగా చేయొద్దండి, నేను నీతిమంతుడను అని చెప్పండి, ఏం పర్లేదు. దేవుడు మన పాపాలను క్షమించాడు అనే విశ్వాసంతో ఆ మాట చెప్పగలం. అంతే. ఎన్నోసార్లు మనం వేడుకున్నాం కదా దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా పాపాలు క్షమించు తండ్రి. అయిపోయింది, క్షమించబడిన పాపులం. అయితే సాతానుగాడు ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, రే నువ్వు ఆ రోజు ఆ పని చేశావు, ఈరోజు వీళ్ళతో ఇట్లా మాట్లాడావు. అవన్నీ ఆయన ఎప్పుడో క్షమించేశాడు, అయిపోయింది. వేడుకున్నాం మనం. ప్రతిరోజు కనీసం పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రార్థన చేసుకున్నాము, మన పాపాలను ఆయన క్షమించాడు అని విశ్వసించాలి. అలా విశ్వసించనప్పుడు మనం చేసే ప్రార్థనకు అర్థం లేదు, వేస్ట్ ఆఫ్ టైం. ఎవరు నీతిమంతుడు అంటే క్షమించబడిన పాపి. నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్నవాడు దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ఎరా ఆ రోజు అట్లా చేసావు కదా, మనం మర్చిపోం. కానీ దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే చాయిసెస్ట్ ఫర్గెట్ఫుల్నెస్. మన పాపాలను ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. చూడండి, బైబిల్ ఉన్నవారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అంతేనండి, చాలు. శిలువ మీద ప్రభు అయిన యేసు చేసింది ఏమిటి అని అంటే మన అపరాధ రుసుము ఆయన చెల్లించాడు. మన పాపానికి ఎటువంటి శిక్ష మనము అనుభవించవలసి ఉన్నదో అటువంటి శిక్షను ఆయన అనుభవించాడు మనకు బదులుగా. దాన్ని ఇంగ్లీష్లో వైకేరియస్ సఫరింగ్ అంటారు. ఒక అతన్ని శిక్షించబోతూ ఉంటే ఆయనకేం తెలియదండి, వాస్తవానికి ఆ తప్పు చేసింది నేనే, నన్ను శిక్షించండి అని ఆ వ్యక్తిని తప్పించడం. అదే ప్రభువు చేసింది, ప్రాయశ్చిత్తం. దీన్ని ఏమంటామంటే శిలువ మీద ఆయన చేసిన పాపక్షమాపణను జస్టిఫికేషన్ అంటాం. గతంలో కూడా మీతో చెప్పుంటాను ఈ మాట నేను, జస్టిఫికేషన్. కానీ ప్రతిరోజు మనము నిద్రకు ఉపక్రమించే ముందు ప్రార్థన చేసుకొని అడగాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఈరోజు నేను చేసిన పాపాలన్నీ క్షమించు తండ్రి, ఇక మీదట ఆ పాపాలు చేయకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపు నాకు అనుగ్రహించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అని ఉండాల్సిందే. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అదే పాపాన్ని లేదా ఇతర పాపాలను చేయకుండా ఉండటానికి కావలసిన నడిపింపు శక్తిని కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. ఆయనే అనుగ్రహించాలి, లేదంటే పాపములో పడకుండా ఉండటానికి మనకి శక్తి లేదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన యేసు నీతిమంతుడు అని నిర్ధారణ జరిగింది. మన పాప రుణాన్ని ఆయన మరణం ద్వారా తీర్చటం జరిగింది. ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే రక్షణానందం ఉందే, దానిని మనం సంపూర్ణంగా ఆస్వాదించలేము. ఆ తరువాత మరొక ప్రయోజనం, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం చెందుట వలన మాత్రమే ఈ రోజున లేదా శాశ్వత కాలం పాటు రానున్న దినాలలో కూడా ప్రభు అయిన యేసు మనతో ఉన్నాడు అనే విశ్వాసం, ఆనందం కలిగింది మనందరికీ. ఆ విశ్వాసము ఆనందం కలగడానికి కారణం ఆయన యొక్క పునరుద్ధానం. ప్రభు అయిన యేసు
పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణుడయ్యాడు కదా. ఆరోహణుడై వెళ్లే ముందు ఆయన చెప్పిన మాటలు మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎంత అద్భుతమైన చాలండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. ఉంటాను కాదు, గమనించారా? సదాకాలం మీతో ఉంటాను కాదు, ఉన్నాను. ఐఎమ్ ఆల్రెడీ విత్ యూ. అయితే ఆ మాటలు పలికినప్పుడు ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. ఇంకా కొద్ది నిమిషాల్లో బహుశా ఆరోహణుడై వెళ్ళిపోతున్నాడు. ఐఎమ్ విత్ యూ ఫర్ ఎవర్. మనం ఈ లోకానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలో ఉన్న ఒక మృత వీరుడు కాదు, పరలోకములో ఉన్న పునరుద్ధానుడైన రక్షకుడు. ఈజ్ వెరీ మచ్ అలైవ్. మత్తయి సువార్త 16:18 కూడా చూడండి ఒకసారి. మత్తయి 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పిదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంతే. ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఈరోజు కూడా తెరవబడే ఉంది. ఆయన పరలోకములో మళ్ళీ తన సింహాసనాన్ని అధిరోహించాడు. ఆయన ద్వారా, ఆయన పునరుద్ధానం వలన మనము కూడా విజేయులము. అపోస్తలులు చేసిన సువార్త పరిచర్యలో వాళ్ళు చెప్పింది కూడా ఇదే. ప్రభువైన యేసు ఏ విధంగా అయితే భౌతికంగా పునరుద్ధానం చెంది సజీవంగా ఉన్నాడో, మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే శారీరక పునరుద్ధానాన్ని పొందబోతున్నాము. మనము కూడా ఎప్పటికీ సజీవులముగా ఉండబోతున్నాము. ప్రభువు ఆయన జీవితకాలంలో 3 మరణించిన వారిని సజీవంగా లేపాడు. ఒకతను ఆయనకు మంచి స్నేహితుడు. ఎవరమ్మా? లాజరు. 2 ఇందాక చెప్పుకున్నాం, ఊరి శివార్లలో ఆ విధవరాలి కుమారుడు. 3వ వ్యక్తి ఒక చిన్న పాప. చనిపోయిందయ్యా అని అంటే ఏమన్నాడు ప్రభు? వెళ్ళి ఆమె నిద్రించుచున్నది. మనిషి మరణము పెద్దగా లెక్క చేయవలసింది కాదు, ఆ మనిషి ప్రభువైన యేసులో ఉన్నట్లయితే. ఈ శారీరక మరణం ఉందే, అది పెద్ద విషయం కాదు దేవునికి. ఎందుకంటే నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అని చెప్పినవాడు. అది పెద్ద విశేషం కాదు. కానీ లాజరు మరణించినప్పుడు ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చుంటాడండి? నేను వచ్చే ముందు కూడా ఆలోచిస్తూ వచ్చాను. మరణం, శారీరక మరణం పెద్ద విషయం కాదు. మళ్ళీ అవలీలగా ఆయన సజీవంగా లేపగలడు. కానీ ఆ రోజు మరి లాజరు మరణిస్తే ఎందుకని విలపించాడు? స్నేహితుడు కాబట్టే, ఆయన ఎంతగానో ప్రేమించిన ఆ బెతనీ కుటుంబంలో సభ్యుడు కాబట్టే. నాకు అనిపించింది ఏంటంటే, ఆయన ఏడ్చిన కారణం ఏమిటంటే, ఆ తాత్కాలిక ఎడబాటు కూడా కాదనుకుంటున్నాను నేను. కారణం ఏమై ఉంటుందంటే, అసలు మానవాళికి పాపము వలన వచ్చిన జీతము ఉందే, ఏంటది? అందుకు బాధపడ్డాడు.
అయ్యో అని దుఃఖించుంటాడు. స్నేహితుడు, ఆయన ప్రేమించిన వ్యక్తి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడండి? నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనేవాడు చేయెత్తగలరా? ఏంటండి అన్నిటికీ సందేహమే, మీకు అనుమానంగా ఉన్నారు ఏమ్మా? సాధారణంగా ఏమంటారంటే, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఐ లవ్ జీసస్. స్టిక్కర్స్ గోడలకి తలుపులకు ఉంటాయి కదా, ఐ లవ్ జీసస్. కానీ అంతకంటే గొప్పగా నేను చెప్పే విషయం ఏంటంటే, గాడ్ లవ్స్ మీ. గాడ్ లవ్స్ మీ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా ఎందుకో? ఒక కారణం, నేను పాపిని. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మన కొరకు ప్రభువు పాపముగా మారి శిలువ మీద ఆ శిక్ష అనుభవించాడు. కనుక దేవుడు, తండ్రి అయిన దేవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ప్రభు అయిన యేసు పాపిగా మారలేదు, దయచేసి గమనించండి. పాపముగా మారాడు. He became sin for us, but not a sinner. ఏనాడు ఎప్పుడు ఆయన పాపం చేయలేదు. పాపరహితుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. కానీ పాపాన్ని ద్వేషిస్తాడు తండ్రి అయిన దేవుడు. ఈయన ఎప్పుడైతే పాపముగా, మన కొరకు పాపముగా మారి శిలువ మీద వేలాడుతున్నాడో, ఆయన ముఖం తిప్పుకున్నాడు, వేషం. అప్పుడు అంటాడు, ఆ తాత్కాలికమైన ఎడబాటును కూడా తట్టుకోలేని ప్రభు, నీవేళ నా చేయి విడిచితివి, నన్నేల చేయి విడిచితివి. ఆ ఎడబాటు తాత్కాలికమే, కానీ ఆ తాత్కాలికమైన ఎడబాటును కూడా ఆయన తట్టుకోలేకపోయాడు. శిలువ శ్రమ సహించాడు, భరించాడు. ఆ విషయం మీద ఆయన అనుభవిస్తున్న శ్రమను, బాధను వ్యక్తం చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నొప్పిగా ఉంది, బాధగా ఉంది, అయ్యో ఎన్నిసార్లు కొట్టారు, రక్తం కారిపోతుంది, ఏమీ మాట్లాడలేదు. తండ్రితో ఎడబాటు, అది మాత్రం ఆయన తట్టుకోలేకపోయాడు. నన్నేల చేయి విడిచితివి. అలా ఆయన పాపముగా మారి శిలువ మరణం పొంది ఉండకపోతే మనకి ఈ రోజున రక్షణ లేదు. రక్షణ ఆనందం ఎంతమందిలో ఉందండి మీలో? నేను అన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతుంటాను, దయచేసి ఏమనుకోకండి. పంతుల్ని కూడా కాబట్టి ప్రశ్నలు అడుగుతుంటాం, ఒక్కోసారి సమాధానం తెలియకపోయిన అడుగుతుంటాం. రక్షణ ఆనందం ఇక్కడ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి లేదు, ఉండదు. ఎప్పుడు మనకు రక్షణ ఆనందం కలుగుతుంది అని అంటే, ఆయన రెండవ రాకడ సంభవించాలి. ఆయన్ని, గొర్రెల్ని మేకల్ని వేరు చేయాలి. అప్పుడు రక్షణ ఆనందం. రక్షణకు ఆయన మార్గం చూపించాడు. ఆ మార్గంలో పయనించాలి. పయనిస్తున్నాం. పాపక్షమాపణ పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. మనం వేడుకున్నంత మాత్రాన ఆయన మన పాపాలు క్షమించాలి అని కూడా లేదు. ఆయన కృప, ఆయన కనికరం. ఆ రెండు పదాలు కూడా మీతో ఒకసారి చర్చించినట్టుగా గుర్తు నాకు. కృప అంటే ఏంటండి? గ్రేస్. కనికరము అంటే ఏంటండి? మర్సీ, MERCY. ఆ రెండింటికి తేడా తెలుసు కదండి మీకు. కృప అంటే మనము దేనికి అర్హులమో, కృప, గ్రేస్, GRACE అంటే అర్థం ఏంటంటే, మనము దేనికి అర్హులము కామో దానిని ఆయన అనుగ్రహించుట. కృప. మనము దేనికి అర్హులము కామో దానిని ఆయన మనకు అనుగ్రహించుట, అది కృప. ఆరోగ్యం కలిగి ఉండటానికి నాకు అర్హత లేదనుకోండి, కానీ దేవుడు నాకు
ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. కృప. ఇంకేదో పొందాలి అని అంటే ఆ అర్హత నాకు లేదు, ఆ యోగ్యత లేదు, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, అయినా దేవుడు అనుగ్రహిస్తాడు. అది కృప. కనికరం అంటే, మర్సీ అంటే ఏంటంటే, మనము దేనికి అర్హులమో దానిని దేవుడు ఇవ్వడు. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు కొంతమందికి. అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతే అర్థం చేసుకోగలరు. దేనికి అర్హత లేదో దానిని దేవుడు నాకు ఇస్తే అది కృప, ఒక దీవెన, కృప, ఒక ఆశీర్వాదం, కృప. దేనికి నేను అర్హుడనో దానిని ఇవ్వకుండా ఆపుతాడు ఆయన, అది కనికరము. ఇక్కడ ఏంటంటే, నేను పాపిని, నా పాపానికి తగిన శిక్షకు నేను అర్హుడను, ఆ శిక్షను ఇవ్వడు. ఎప్పుడు క్షమించు తండ్రి అని వేడుకుంటే ఆయన క్షమించిన తర్వాత దాని తాలూకు శిక్ష మన మీదకు రాదు, అది కనికరం. పునరుద్ధానము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు మన మీద నిత్యము సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్.